అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి. మీ పనితీరుకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ సలహాలను వారు స్వీకరిస్తారు. మీరు వారి నుండి మద్దతు పొందుతారు. ఇది మీ కార్యాచరణకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ నిజాయితీ, నిబద్ధత వారికి స్పష్టంగా కనిపిస్తాయి. అయితే కొన్నిసార్లు మీ పనితీరుపై అనవసరమైన విమర్శలు లేదా అధిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని పనులలో జాప్యం వల్ల అధికారుల నుండి తొందరపాటు వ్యాఖ్యలు వినాల్సి రావచ్చు. కాబట్టి మీ పనిని జాగ్రత్తగా, సమయానికి పూర్తి చెయ్యడం చాలా అవసరం. ఆధ్యాత్మికత, దైవచింతన, పుణ్యకార్యాలు మనసుకు శాంతిని, సంతృప్తిని కలిగించేవి. ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దేవాలయ దర్శనం, పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి. మీలో ఒక కొత్త శక్తి, ధైర్యం చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి. చిన్న చిన్న విజయాలు, కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు. లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. బయటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోండి. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కలవచ్చు. అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మీ ఆలోచనా శక్తితోనూ, తెలివితేటలతోనూ ధనసంపాదన మార్గాలను కనుగొంటారు. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబపరంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఆప్యాయత పెరుగుతుంది. మీ మాటలకు, చేతలకు కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. కాబట్టి సంయమనంతో వ్యవహరించండి. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ శారీరక శక్తి, మానసిక దృఢత్వం పెరుగుతాయి. పోటీలలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త శిక్షణ తీసుకోవటానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఇది మంచి సమయం. అయితే గాయాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. అతి శ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశముంది. కాబట్టి తొందరపాటు మాటలు, చేతలకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో, ముఖ్యంగా రాత్రివేళలో కొంత అప్రమత్తత అవసరం. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. తెలియని వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. మీ పనులను జాగ్రత్తగా పరిశీలించుకోండి. గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోండి. దాంపత్య జీవితం, జీవిత భాగస్వామితో అనుబంధం, కలిసి జీవించే పవిత్ర బంధం. ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత, అవగాహన పెరుగుతాయి. చిన్న చిన్న అపార్థాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం. శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది.
ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ అంతర్గత శక్తిని గుర్తించి దానిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. నమ్మకం విషయంలో ఈరోజు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మీరు మోసపోయే ప్రమాదముంది. మీ పట్ల నమ్మకంగా ఉండేవారిని గుర్తించడం ముఖ్యం. మీ ఆత్మవిశ్వాసం పట్ల మీకు నమ్మకం ఉండాలి. కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని ఉల్లంఘించే అవకాశం ఉంది. ఇది మీకు మానసిక వేదనను కలిగించవచ్చు. మనుషులను సరిగ్గా అంచనా వేయడం ద్వారా ఇలాంటి వాటిని నివారించవచ్చు. భగవంతుడిపై నమ్మకం ఉంచడం మిమ్మల్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుంది. పరిశ్రమలకు సంబంధించిన పనులలో ఈరోజు మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. మీ కృషి ఫలించి లాభాలు పొందుతారు. ప్రేమ సంబంధాల్లో ఈరోజు మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు ఇచ్చే గౌరవం, ప్రేమ మీ సంబంధాన్ని మరింత అందంగా మారుస్తాయి. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. ఈ రోజు మీకు ఏదో ఒక విషయంలో బలమైన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది. కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. విద్యారంగంలో ఉన్న ఈ రోజు కొంత అదనపు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. కొంచెం నిర్లక్ష్యం వహిస్తే మీ విద్యా ప్రగతిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సమర్థవంతంగా సంభాషించగలరు. ఒప్పందాలు, చర్చలలో మీరు విజయం సాధిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. పాత సంప్రదాయాలను గౌరవిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటారు. మీలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. మీ సృజనాత్మకత ఈరోజు ఆకాశాన్ని అంటుతుంది. కళాకారులకు, రచయితలకు, డిజైనర్లకు ఇది అద్భుతమైన సమయం. మీ ఆలోచనలు కొత్త రూపాలను సంతరించుకుని ప్రశంసలు అందుకుంటాయి. మీరు నూతన ఆవిష్కరణలు చెయ్యగలుగుతారు. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ కష్ట సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు. మీ ప్రణాళికలలో వారి సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తాయి. కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.